హాయ్ గైస్, లాస్ట్ ఇయర్ నవంబర్ లో రియల్మీ GT7 అండ్ 7 Pro అయితే లాంచ్ చేశారు. దాని తర్వాత 7 అయితే కూడా వచ్చింది. వీటికి సక్సెసర్ గా అంటే అప్గ్రేడ్ వర్షన్ గా నిన్న చైనాలో అయితే మనకి రియల్మీ GT8 సిరీస్ అయితే లాంచ్ చేశారు. రియల్మీ GT8 అండ్ GT8 Pro అన్నమాట. ఈ వీడియోలో మనం ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తారు, ఏ స్పెసిఫికేషన్స్ అయితే వస్తుంది, ఎంత ప్రైస్ తీసుకొస్తారు, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డిజైన్ స్టార్ట్ చేసామంటే 8 అండ్ 8 Pro డిజైన్ సిమిలర్ డిజైన్ అయితే ఉంటుంది. కానీ 8 Pro లో మనకి ఇంటర్చేంజబుల్ కెమెరా మోడల్స్ అయితే ఉంటుంది. జస్ట్ మనకి CMF ఫోన్ లో బ్యాక్ సైడ్ ప్యానల్ చేంజ్ చేస్తాం కదా, అలాగే ఇందులో కెమెరా మోడల్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. మీరు సర్కిల్ కానీ లేదంటే స్క్వైర్ మోడల్స్ ఉంటాయి. సో వాటిని అయితే మీరు ఇంటర్చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ట్రాన్స్పరెంట్ మోడల్స్ అయితే కూడా ఉన్నాయి. మనకి 8 లో అయితే ఈ ఫీచర్ అయితే లేదు. అండ్ లుక్స్ వైజ్ గా చూసుకుంటే రెండు ఫోన్స్ మనకి ప్రీమియం ఫీల్ అయితే ఇస్తుంది అనమాట. రెండు ఫోన్స్ డిస్ప్లే గురించి మాట్లాడితే సిమిలర్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. 6.79 inches BOU Q10 Plus 2K 144 Hz NTPS ఫ్లాట్ OLED డిస్ప్లే అయితే మనకు వస్తుంది. డిస్ప్లే పరంగా రెండు ఫోన్స్ లో సేమ్ స్పెసిఫికేషన్ మెయింటైన్ చేశారు. అలాగే 7000 nits పీక్స్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. ఇంతవరకు మనకి మాక్సిమం చూసింది 5000 nits అనమాట. ఈ ఫోన్ లో మనకి అప్ టు 7000 nits వరకు అయితే పీక్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో డైరెక్ట్ సన్లైట్ లతో కూడా మనకి డిస్ప్లే విజిబిలిటీ అనేది చాలా క్లియర్ గా అయితే ఉంటుంది అనమాట. ఈ రెండు ఫోన్స్ లో 3200 Hz టచ్ శాంప్లింగ్ రేట్, అలాగే 360 Hz 4 finger శాంప్లింగ్ రేట్ అయితే వస్తుంది. రెండు ఫోన్స్ లో 7000 mAh బ్యాటరీ. GT8 Pro లో చూసుకుంటే 120 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 50 watt వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. 10 watt రివర్స్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి 8 లో చూసుకున్నామంటే 100 watt వైర్డ్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఇది ఒకటి రెండు ఫోన్స్ లో డిఫరెన్సెస్ అని చెప్పొచ్చు. అండ్ రెండు ఫోన్స్ లో మనకి ఇండిపెండెంట్ గా గ్రాఫిక్ చిప్ సెట్ అయితే ఉంటుంది. వీళ్ళు R1 చిప్ సెట్ అనేది డెడికేటెడ్ చిప్ సెట్ అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేశారు. దాంతో పాటు స్కై సిగ్నల్ చిప్ సెట్ S1 చిప్ సెట్ అయితే కూడా రెండు ఫోన్స్ లో కామన్ గా ఉంటుంది. ఇంకా రెండు ఫోన్స్ లో మీకు 7000 mm స్క్వేర్ వేపర్ కూలింగ్ చాంబర్ టెక్నాలజీ అయితే తీసుకొచ్చారు. రెండు ఫోన్స్ Android 16 మీద రన్ అవుతుంది. రియల్మీ UI 7.0 మీద అయితే తీసుకొచ్చారనమాట. రెండు ఫోన్స్ లో మీకు IP69 రేటింగ్, IP68 అలాగే IP66 రేటింగ్ ఉంటుంది. కానీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఈ రెండు ఫోన్స్ లో మనకి USB 2.0 మీద అయితే మనకి రన్ అవుతుంది. ఈ రెండు ఫోన్స్ గ్లాస్ అండ్ లెదర్ లో మనకి అవైలబుల్ అయితే ఉంటుంది. గ్లాస్ గురించి మాట్లాడితే రెండు ఫోన్స్ మనకి 214 grams అయితే ఉంటుంది. అలాగే థిక్నెస్ చూసుకుంటే 8.2 mm థిక్నెస్ అయితే వస్తుంది. ఇంకా లెదర్ గురించి మాట్లాడితే 209 grams అలాగే 8.3 mm థిక్నెస్. మనకైతే లాస్ట్ జనరేషన్ రియల్మీ GT7 Pro తో కంపేర్ చేస్తే మనకి ఈసారి థిక్నెస్ అనేది తగ్గిందని చెప్పొచ్చు. 8.55 mm నుంచి 8.20 mm అయితే తగ్గింది. అలాగే బ్యాటరీ కెపాసిటీతో కూడా మనకి పెంచారనమాట. ఇక మనకి డిఫరెన్సెస్ గురించి మాట్లాడినామంటే ఏదైతే డిటాచబుల్ కెమెరా ఆల్రెడీ నేను చెప్పాను 8 లో అయితే ఉంటుంది. 8 Pro అయితే మనకి డిటాచబుల్ కెమెరా మోడల్ అయితే ఉంటుంది. ఇక రెండవది ప్రాసెసర్. రియల్మీ GT8 లో చూసుకుంటే Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. సేమ్ ప్రాసెసర్ మనకి ఏదైతే రియల్మీ GT7 Pro లో అయితే చూసాం, ఇది లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా అయితే పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. ఆ ప్రాసెసర్ అయితే 8 అయితే వస్తుంది. ఇంకా GT8 Pro గురించి మాట్లాడితే రీసెంట్ గా Qualcomm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ తీసుకొచ్చారు కదా, సేమ్ ప్రాసెసర్ తో అయితే మనకి 8 Pro అయితే వస్తుంది. నెక్స్ట్ కెమెరా గురించి మాట్లాడదాం. 8 Pro లో చూసుకుంటే 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చారు. ఇందులో మీరు 3x ఆప్టికల్ జూమ్ అలాగే 6x వరకు లాస్లెస్ జూమ్ లో అయితే మీరు ఫోటోస్ కానీ వీడియోస్ కానీ క్యాప్చర్ అయితే చేయొచ్చు. మెయిన్ సెన్సర్ 50 మెగాపిక్సెల్ సెన్సర్. ఇది సోనీ IMX 906 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజర్ సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు ఫోన్స్ లో రీకో ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే యూజ్ అయితే చేశారు. 50 మెగాపిక్సెల్ ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్, ఆమ్ని విజన్ సెన్సర్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ సెన్సర్ అయితే వస్తుంది. ఇక 8 గురించి మాట్లాడితే ప్రైమరీ సెన్సర్ 50 మెగాపిక్సెల్ సెన్సర్, సేమ్ సెన్సర్ సోనీ IMX 902 సెన్సర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్, 50 మెగాపిక్సెల్ ఇది JN1 సెన్సర్. 3.5x లో అయితే మనకి పెరిస్కోపిక్ అండ్ టెలిస్కోపిక్ లెన్స్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెన్సర్ అయితే వస్తుంది. ఇదే మేజర్ 8 కి అండ్ 8 Pro కి మేజర్ డిఫరెన్సెస్ అనమాట. 8 అండ్ 8 Pro లో ఇంకో డిఫరెన్స్ చూసుకుంటే రెండు ఫోన్స్ మీకు LPDDR5X RAM సపోర్ట్ చేస్తుంది. కానీ 8 Pro లో UFS 4.1 మీద రన్ అవుతుంది. 8 లో మనకి UFS 4.0 మీద అయితే తీసుకొచ్చారు. సో ఇవి 8 అండ్ 8 Pro కున్న కొన్ని డిఫరెన్సెస్ అయితే మాక్సిమం మిగతా స్పెసిఫికేషన్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ సిమిలర్ గా అయితే ఉంటాయి. మనకి ప్రాసెసర్ అలాగే కెమెరాస్ లో కొన్ని చేంజెస్ అయితే మనం చూస్తుంటాం అనమాట. అలాగే బ్యాక్ సైడ్ డిజైన్ అయితే కూడా. లాస్ట్ ప్రైజెస్ గురించి మాట్లాడితే సో 8 అండ్ 8 Pro చైనా ప్రైసింగ్ గురించి మాట్లాడి తర్వాత ఇండియన్ ప్రైసింగ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ బేసిక్ మోడల్ చూసుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది 12+256GB మోడల్ ప్రైస్ 2899 yuans అయితే ఉంటుంది. ఇది GT8 యొక్క ప్రైస్. అలాగే GT8 Proకి సంబంధించిన ప్రైస్ చూసుకుంటే 12+256GB మోడల్ బేస్ మోడల్ 3999 yuans అయితే ఉంటుంది. మిగతా ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైస్ అయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రైజెస్ మనం ఇండియన్ కరెన్సీ లో కన్వర్ట్ చేసామంటే రియల్మీ GT8 35,000 రూపీస్ కి అయితే మనకి ప్రైస్ అయితే చేశారు. అలాగే రియల్మీ GT8 Pro కన్నా చూసుకున్నామంటే 44,999 రూపీస్ అంటే 45,000 రూపీస్ కి అయితే ఇవే స్పెసిఫికేషన్స్ అంటే ఇవే ప్రైజెస్ తో కన్నా రియల్మీ GT8 అండ్ GT8 Pro కన్నా ఇండియాలో లాంచ్ చేశారంటే
ఆ ప్రైస్ ట్యాగ్లు ఇవి ఫ్లాగ్షిప్ కిల్లర్స్ అయితే అవుతాయి. బట్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం రియల్మీ GT8 అనేది 35,000 రూపాయల ప్రైస్ ట్యాగ్లు అయితే తీసుకురావడం చాలా కష్టం అనమాట. 40,000 రూపీస్ లో అయితే మనం రియల్మీ GT8 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక GT8 Pro గురించి మాట్లాడితే సో ఇది 50,000 రూపీస్ లో అయితే మనకి పెట్టే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ మన ఇండియాలోకి ఎప్పుడు లాంచ్ అవుతాయి ఏంటని గురించి మాట్లాడితే చైనాలో అయితే అనౌన్స్ అయితే చేస్తారు 21వ తేదీ నవంబర్ లో అయితే ఈ ఫోన్స్ ఇండియాలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లాస్ట్ ఇయర్ రియల్మీ GT7 Pro సిరీస్ అయితే ఉందో అది మనకి నవంబర్ లో అయితే లాంచ్ అయితే చేస్తారు. సో ఈ GT8 సిరీస్ కూడా మనం నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్ స్టార్టింగ్ వీక్ లో అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో ఇది ఈ వీడియో గైస్ రియల్మీ GT8 అండ్ 8 Pro కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే. సో మీకు ఈ ఫోన్స్ మీద ఏమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఇండియా లాంచ్ అయితే ఏ ఫోన్ తీసుకుంటారనేది కూడా చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే ఫాలో కానీ మిమ్మల్ని నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు హ్యాపీ అండ్ నైస్ డే గైస్.